సుమారు 3 గంటలకు పైగా హైదరాబాద్ లో పర్యటించనున్నారు మోడీ. వరుసగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారైంది. తొలుత ప్రధాని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హెచ్ఏసీసీకి చేరుకుంటారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు, పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి 9,377 కోట్ల విలువైన అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా గుడెబెల్లూరు నుంచి మహబూబ్ నగర్ వరకు 3,175 కోట్ల ఖర్చుతో NH-167 4 లేనింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీని ద్వారా రవాణా సమయం గంటన్నర దాకా తగ్గనుంది. సంగారెడ్డి జిల్లాలో 2,350 కోట్ల వ్యయంతో జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతానికి శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ లో 3,245 ఎకరాల్లో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇక NH-65 వెంట చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 10,000 కోట్ల పెట్టుబడులు, భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వరంగల్లో పీఎం మిత్ర పథకం కింద 1,700 కోట్లతో అభివృద్ధి చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధాని ప్రారంభిస్తారు. ఇది దేశంలోనే పూర్తి స్థాయిలో పనిచేస్తున్న తొలి పీఎం మిత్ర పార్కుగా నిలవనుంది. కేంద్ర ప్రభుత్వం 5F విజన్ లో భాగంగా పనిచేయనుంది. ప్రతిపాదిత నాగపూర్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే సమీపంలో మేజర్ రైల్వే నెట్వర్క్స్, సీ పోర్టులకు కనెక్టివిటీ అందించనుంది. ఇక జాతీయ స్థాయిలో ముఖ్యమైన 1,535 కోట్ల విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. కాజీపేట్ విజయవాడ రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులో పలు సెక్షన్లను దాదాపు 118 కిలోమీటర్లు కవర్ చేయనున్నారు. రద్దీగా ఉండే గ్రాండ్ ట్రాక్ కారిడార్ లైన్ కెపాసిటీని పెంపొందించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడనుంది. దీని ద్వారా వేగవంతమైన రైళ్ల కార్యకలాపాలు, సమయపాలన మెరుగుదల, సరుకు రవాణా వేగవంతానికి దోహదపడనుంది. ఈ సందర్భంగా కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్ ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. కాజీపేట జంక్షన్ లో సాఫీగా రవాణా సాగేలా దోహదపడడంతో పాటు హైదరాబాద్, మలర్షా, విజయవాడ వైపు రైళ్ల రాకపోకలు వేగంగా సాగేలా సహాయపడనుంది. హైదరాబాద్ శివార్లలోని మల్కాపూర్లో 600 కోట్లతో అభివృద్ధి చేసిన ఇండియన్ ఆయిల్ టెర్మినల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. ఇక హైదరాబాద్ లోని హైటెక్ సిటీ సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన 1,500 బెడ్ల సింధు క్యాన్సర్ హాస్పిటల్ మోడీ జాతికి అంకితం చేయనున్నారు. ఇక లాభాపేక్ష లేని సంస్థ ద్వారా క్యాన్సర్ చికిత్స కేంద్రీకృతంగా మల్టీ సూపర్ స్పెషాలిటీ క్వాటర్నరీ కేర్ ను అందించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, చెప్పండి, ఈ రోజు ప్రధాని అటు మోడీ పర్యటన సందర్భంగా కూడా సుమారుగా కూడా 10,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకైతే శంకుస్థాపనలు చేయనున్నారు. కొన్ని ప్రాజెక్టులను కూడా జాతికి అంకితం చేయనున్నారు. సో ప్రధానంగా వీటిలో ఏవేవి నిలుస్తున్నాయి అనుకోవచ్చు? ఎస్ అఖిల, ఈరోజు సుమారుగా మధ్యాహ్నం 2:30 అలాగే ఆ ప్రాంతంలో ఇటు హైదరాబాద్కి భారత ప్రధాని నరేంద్ర మోదీ చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి స్ట్రైట్గా అక్కడి నుంచి ఇటు హైటెక్ సిటీకి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సుమారుగా 9,400 కోట్ల నుంచి 9,500 కోట్ల రూపాయల వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్గా పీఎం మోదీ ప్రారంభించనున్నారు ఈరోజు. సో అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రోడ్లు, అలాగే హైవేలు, ఇటు రైల్వే లైన్లు, అలాగే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏరియా కావచ్చు, లేకపోతే టెక్స్టైల్, అలాగే యూనివర్సిటీలు, MMTSకి సంబంధించినటువంటి ఏదైతే రైల్వే లైన్ ఉందో ఆ రైల్వే లైన్ కావచ్చు, అలాగే హెల్త్కు సంబంధించి కూడా బీబీ నగర్లో ఉన్నటువంటి ఎయిమ్స్ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ కూడా మరొక కొత్త ప్రాజెక్ట్ను కూడా ప్రారంభించేటువంటి అవకాశం అయితే కనిపిస్తాం. సో ఇందులో ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే పెట్రోలియం ఉత్పత్తులను స్టోరేజ్ చేసేందుకు, డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు కూడా ఒక టెర్మినల్ని విస్తరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ అలాగే మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి నేషనల్ హైవే ప్రాజెక్టు కోసం సుమారుగా 3,000 కోట్లకు పైగా కూడా నిధులతోటి ఈ యొక్క ప్రాజెక్ట్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఇక పీఎం మిత్రకు సంబంధించి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును కూడా సుమారుగా 1,695 కోట్ల రూపాయలతోని ఇన్వెన్షన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అలాగే సంగారెడ్డికి సంబంధించి మెదక్ ఏదైతే జహీరాబాద్ ప్రాంతం ఉందో అక్కడ జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి సంబంధించి కూడా ఆ ఇండస్ట్రియల్ పార్కును కూడా ఇనాగ్రేట్ చేయనున్నారు వర్చువల్గా పీఎం మోదీ. అలాగే ఇటు ములుగుకు సంబంధించి సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణానికి సంబంధించి
కూడా పీఎం మోదీ అయితే ఇనాగ్రేషన్ చేయనున్నారు. ఇక యాదాద్రికి సంబంధించి అలాగే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఎంఎంటీఎస్ రైలు ప్రాజెక్ట్ ఏదైతే అంటే ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో సో దీన్ని కూడా ప్రారంభించారు. సో దీనివల్ల ఆ యాదాద్రికి సంబంధించి చుట్టుపక్కల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి కావచ్చు, లేకపోతే వరంగల్ ఆ రూట్లో ప్రయాణించేటువంటి ప్రజలకు కావచ్చు, ఎంఎంటీఎస్ సేవల ద్వారా ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే వారి వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, రవాణా అనేది మరింత సులభతరం అవుతా ఉంది. సో దీనికి కూడా ఇటు పీఎం మోదీ అయితే ఇనాగ్రేషన్ చేయనున్నారు. అండ్ అలాగే ఎయిమ్స్ బీబీ నగర్కు సంబంధించి కూడా దాంట్లో కొత్త కొన్ని సదుపాయాలను కూడా చేర్చనున్నారు. సో వాటిని కూడా ఇక్కడ పీఎం మోదీ అయితే ఇనాగ్రేట్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీనివల్ల కూడా బీబీ నగర్ అలాగే ఇటు ఆ యొక్క యాదాద్రి భువనగిరి సంబంధించినటువంటి ఏరియా ప్రజలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు సంబంధించి కూడా మరింత ఈ ఆరోగ్య సేవలు అనేటివి సో మరింత చేరువ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అనంతరం ఒక క్యాన్సర్ హాస్పిటల్ని కూడా సింధు హాస్పిటల్కి సంబంధించి 1500 బెడ్లతోని సౌకర్యాలతో నిర్మిస్తున్నటువంటి హాస్పిటల్ని కూడా పీఎం మోదీ అయితే ఇక్కడ వర్చువల్గా ఇనాగ్రేట్ చేయనున్నారు. అనంతరం ఇక్కడి నుంచి కూడా తిరిగి పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నటువంటి బీజేపీకి సంబంధించిన బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ బహిరంగ సభలో కూడా పీఎం మోదీ ప్రసంగిస్తారు. అనంతరం ఇక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ బీజేపీ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సభ ఏదైతే ఉందో దీని తర్వాత రాష్ట్రంలో బీజేపీకి సంబంధించి పార్టీ మరింత బలం పుంజుకునేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఇటు రాజకీయ వర్గాలు చెప్తా ఉన్నాయి. అండ్ అలాగే నరేంద్ర మోదీ పీఎం అంటే 3వసారి పీఎం అయిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రానికి రావడం అనేది సో ఇది తొలిసారి కాబట్టి కొంత చాలా వరకు బీజేపీ శ్రేణులు కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. సుమారుగా 5000 మంది మహిళలతోటి ఇటు పీఎం మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము హెచ్ఐసిసి వద్ద ఉన్నాము. సో ఇక్కడికి పీఎం మోదీ సుమారుగా 4:30 నుంచి 5 గంటల వరకు వస్తారు. అక్కడి నుంచి ఈ యొక్క వర్చువల్ ఇనాగ్రేషన్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి తిరిగి పరేడ్ గ్రౌండ్కి అయితే వెళ్ళనున్నారు. అఖిల విజయ్, ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్గా కూడా ఇటు తెలంగాణలో కూడా ముందుకు వెళ్లాలని చూస్తుంది బీజేపీ. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రారంభించబోతున్న ఏవైతే ప్రాజెక్టులు ఉన్నావో అదే మరికొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు, శంకుస్థాపనలు చేపట్టారు. ఇవన్నీ కూడా దీనిలో ఒక ప్లస్ అవుతుంది అనుకోవచ్చా? సో ఎందుకంటే ఇటు తెలంగాణలో కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. సో ఉండి కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి నిధులు తీసుకురావట్లేదు అంటూ కూడా ఇప్పటికే అధికార ప్రభుత్వం అయితే ప్రశ్నిస్తుంది. సో ఈ నేపథ్యంలో సో వీటన్నిటిని చూపించి కూడా మరింత ప్రజల్లోకి వెళ్లేందుకు ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ అట్లా మీరు చెప్పినట్లుగానే గతంలో కూడా ఇటు బండి సంజయ్ కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. కానీ తెలంగాణకు వచ్చింది ఏమీ లేదు అంటూ కూడా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్లు కూడా వ్యతిరేకించినటువంటి సందర్భం అయితే ఉంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే సుమారుగా 10,000 కోట్లు అంటే 9,400 నుంచి 9,500 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క ప్రాజెక్టులను కూడా పీఎం మోదీకి సంబంధించి ఇనాగ్రేషన్ జరగబోతోంది. కాబట్టి సో దీనివల్ల రానున్నటువంటి రోజుల్లో మున్ముందు రోజుల్లో బీజేపీకి రాష్ట్రంలో మరింత బలం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక లెక్క చూసుకున్నట్లయితే వచ్చేటువంటి ఎన్నికల్లో మొన్న గెలిచినటువంటి సీట్ల కంటే కూడా ఒక 20 నుంచి 30% వరకు సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా మోడీ టూర్ అనేది ఏదైతే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి భారీ బహిరంగ సభ ఏదైతే జరుగుతుందో హైదరాబాద్లో దీని తర్వాత పరిణామాలు మారేటువంటి ఛాన్స్ ఉంది. ఈవెన్ బీజేపీ తిరిగి మళ్ళీ తెలంగాణలో యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అఖిల రైట్ విజయ్, థ్యాంక్ యూ.